Hi friends, welcome back to my channel Explore with Saran. ఫ్రెండ్స్ గూగుల్ అనేది గూగుల్ క్విజ్ ఆఫ్ అనే ద్వారా క్విజ్‌ని అయితే కండక్ట్ చేయబోతోంది. 2026లో దీనికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. రిజిస్ట్రేషన్స్ మీరు ఏ వెబ్‌సైట్‌లో చేసుకోవాలి అండ్ క్విజ్ అనేది ఏ డేట్‌లో స్టార్ట్ అవుతది అండ్ క్విజ్ టైమింగ్స్ ఏంటి? ఎంత టైం ఉంటది? క్విజ్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఏంటి? మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కంప్లీట్ డీటెయిల్స్ మొత్తము ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను నేను. మొత్తం డీటెయిల్స్ మొత్తము. వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్‌గా అర్థమవుతది. మీకు ఈ మధ్యలో ఎక్కడ డౌట్ వచ్చినా కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో దట్ నేను కామెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. ఇప్పుడైతే మనము వీడియో టాపిక్‌లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు ఏ డీటెయిల్స్ ఇయ్యాలా మీరు, ఏ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఏంటి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఫ్రీ క్విజ్ 2026 అని సెర్చ్ చేశారంటే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, unstop.com క్విజెస్ అని చెప్పి. గూగుల్ క్విజ్ ఆఫ్ 2026. ఈ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఈ లింక్ మీరు క్లిక్ చేశారంటే మీకు అఫీషియల్ రిజిస్ట్రేషన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ గూగుల్ క్విజ్ ఆఫ్ 2026 చండీగఢ్ యూనివర్సిటీ యూపీ క్యాంపస్. టీమ్ సైజ్ వచ్చేసి దిస్ ఈజ్ ఫర్ ఇండివిజువల్ పార్టిసిపేషన్. ఇండివిజువల్గా మీరు పార్టిసిపేట్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ దర్ ఆర్ నో టీమ్స్. ఇండివిజువల్ పార్టిసిపేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫర్ ఐటీ ఆపరేషన్స్ క్విజెస్ అండ్ ట్రెజరర్ హంట్. అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారంటే ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ గూగుల్ క్విజ్ ఆఫ్ 2026. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అసలు గూగుల్ క్విజ్ ఆఫ్ అంటే ఏంటి, దేనికి సంబంధించిన క్విజ్ ఇది ఏంటి అని చెప్పి. దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఏఐ టెక్నాలజీస్ మీద. దీని మీద అయితే మనకి క్విజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఈవెంట్ నేమ్ వచ్చేసి గూగుల్ క్విజ్ ఆఫ్ అండ్ డేట్ వచ్చేసి 19th July 2026 అండ్ దిస్ ఈజ్ ఆన్లైన్ మోడ్. క్విజ్ ఒక డ్యూరేషన్ వచ్చేసి మనకి ఓన్లీ 10 minutes అండి. 10 minutes మాత్రమే ఉంటుంది అండ్ దట్ టు ఓన్లీ 15 questions. అండ్ అటెంప్ట్ విండో వచ్చేసి మనకి 19th July నాడు 7 PM to 9:15 PM వరకే ఉంది అండ్ లాస్ట్ స్టార్ట్ టైం వచ్చేసి ఓన్లీ 9 PM. ఎందుకంటే మనకి 15 minutes కాబట్టి 9 PM లోపల అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 15 minutes అండ్ 10 questions. ఓకే, అండ్ అటెంప్ట్స్ అలౌడ్ ఓన్లీ సింగిల్ అటెంప్ట్ అయితే మనకి అలౌ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్ అండ్ వై యూ నీడ్ టు పార్టిసిపేట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ వాళ్ళు. మీరు ఇది మొత్తం చదివారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ రివార్డ్స్ అండ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, 7,500 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉంది టాప్ 3 విన్నర్స్కి. మెయిన్ క్విజ్లో ఎవరికైతే టాప్ 3 విన్నర్స్ వస్తారో వాళ్ళకి 7,500 క్యాష్ అయితే అండ్ గుడీస్ వర్త్ 2,500 ఈచ్. ఓకే, అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది మీకు. అండ్ టాప్ 20 విన్నర్స్కి మనకి 15,000 క్యాష్ అయితే రివార్డ్ ఇస్తున్నారు అండ్ గుడీస్ వర్త్ ₹750 రూపీస్ ఈచ్. అండ్ సర్టిఫికేట్ అయితే ఉంది. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో, రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మనకి సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవాలి, రివార్డ్స్ అండ్ ప్రైజెస్. అండ్ మీకు ఇంకా రిలేటెడ్ కంటెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా రిలేటెడ్ ఆపర్చునిటీస్ అన్నీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ హాయ్ వెల్కమ్ ప్లీజ్ రిజిస్టర్ బిలో అని ఉంది కదా. మీరు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేశాక మీకు ఒక రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రము మీకు ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఒక ఓటీపీ వస్తుంది మీకు ఇచ్చిన ఈమెయిల్కి
అండ్ ఇచ్చిన మొబైల్ నెంబర్‌కైతే ఓటీపీ వస్తది. సో, ఓటీపీ ఎంటర్ చేశారంటే మీకీ 2 వెరిఫై అయిపోతాయి. అండ్ మీరు జెండర్ సెలెక్ట్ జేసుకోండి. అండ్ మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారు, అంటే ఏ లొకేషన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ లొకేషన్ నేమ్ ఇయ్యండి. సపోజ్ మీరు బెంగుళూరు అయితే బెంగుళూరు అని, హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని మీరు జస్ట్ ఇక్కడ ఇచ్చేసారంటే ఆటోమేటిక్‌గా మీకు కింద ఇక్కడ సజెషన్స్ చూపిస్తాయి. సో, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్. సో, మీరు ఇక్కడ స్టూడెంట్ అన్నా అవ్వచ్చు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నా అవ్వచ్చు, లేదా మీరు జాబ్ సెర్చింగ్ అయినా చేస్తూ ఉండొచ్చు. ఏదైనా కూడా మీరిక్కడ ఆర్గనైజేషన్ నేమ్ సెలెక్ట్ చేశారంటే జస్ట్ మీరు సపోజ్ ఇన్ఫోసిస్ అని టైప్ చేశారంటే ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ లిమిటెడ్ అని వస్తది. లేదు మీరు ఏదన్నా ఒక కాలేజ్ తీసుకోండి. సో, మీరు స్టూడెంట్ అయితే జస్ట్ జేఎన్‌టీయూ అని టైప్ చేశారంటే మీకి దానికి సంబంధించిన సెర్చ్‌కి సంబంధించిన ఆహ్, రిజల్ట్స్ అయితే మీకిక్కడొస్తాయి. సో, ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను. సో, ఇలా మీరు నేమ్‌నైతే ఎంటర్ చేసేయండి. అండ్ యూజర్ డీటెయిల్స్‌లోకొచ్చారంటే వాట్ ఈస్ ద టైప్? వెదర్ యూ ఆర్ ఎ కాలేజ్ స్టూడెంట్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషన్ ఆర్ స్కూల్ స్టూడెంట్ ఆర్ ఫ్రెషర్. సో, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకి కింద అడుగుతుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే నెక్స్ట్ క్లిక్ చేశారంటే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పేజ్‌లో వచ్చేసి మనకి వాళ్ళ అఫీషియల్‌గా గూగుల్‌కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో, ఆ వాట్సాప్ గ్రూప్‌కి జాయిన్ కమ్మంటది. సో, మీరు వాళ్ళు అక్కడే ఒక లింక్ అయితే మెన్షన్ చేసుంటారు. సో, ఆ లింక్‌లో మీరు క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ ఆహ్, కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ అని చెప్పి సబ్మిట్ బటన్ అయితే మనకి కిందుంటది. సో, జస్ట్ మీరు సబ్మిట్ బటన్ అయితే సెలెక్ట్ చేయండి. డన్. మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాక మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చింటారో ఆ మెయిల్‌కైతే మీకి రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ ఫర్ గూగుల్ క్విజ్ ఆఫ్ 2026 అని చెప్పి ఆహ్, ఒక మెయిల్ అయితే వస్తది. సో, దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ మెయిల్ అనమాట మీకి. సో, ఈ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తది మీకి. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి మీకి రిజిస్ట్రేషన్ టిల్ 15థ్ జులై 2026. సో, 15థ్ జులై వరకు మీకి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు 3:30 పీఎం వరకైతే మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే వ్యూ ఆపర్చునిటీ మీద క్లిక్ చేశారో మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్స్ డీటెయిల్స్ మొత్తం అక్కడ కనబడుతది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ ఆర్ మోడిఫై ఏదన్నా మీరు మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకున్నా, లేదు రిజిస్ట్రేషన్‌ని క్యాన్సిల్ జేసుకోవాలనుకున్నా ఆ పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతది. అండ్ అక్కడైతే మీరు ఏదన్నా చేంజెస్ ఉంటే జేసుకోవచ్చు. సో, 15థ్ జులై ఈస్ ద డెడ్‌లైన్. అండ్ ఇక్కడ జూసారంటే 19థ్ జులై అనేది మనకి ఈవెంట్ డేట్. 19థ్ జులై ఈస్ ద ఈవెంట్ డేట్. సో, దిస్ ఈస్ మోర్ అబౌట్ గూగుల్ క్విజ్ 2026. సో, ఈ దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఇదొక మంచి ఆపర్చునిటీ అని జెప్పాలి. సో, ఏఐ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఏఐ మీద ఏఐ టెక్నాలజీస్ అనేది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో, వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ గూగుల్ ప్రొవైడ్ జేయడము. సో, దీన్ని చాలా మందికైతే యూజ్‌ఫుల్ అనే జెప్పొచ్చు. సో, దిస్ ఈస్ మోర్ అబౌట్ గూగుల్ క్విజ్ ఆఫ్ 2026. సో ఫ్రెండ్స్ చూసారు కదా! మీకీ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను ఈ వీడియోలో. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గూడా నాకీ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ జేయండి. సో ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అండ్ క్విజ్‌నైతే అటెంప్ట్ చేయండి. మీకీ సర్టిఫికేషన్స్ ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది మీకి అటెంప్ట్ చేసినట్టు. అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ వెల్ నోన్ అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ నాలెడ్జ్డ్ ఆన్ ఏఐ టెక్నాలజీస్ యూ కెన్ యూ కెన్ గెట్ వన్ ప్రైజ్ మనీ యాస్ వెల్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే షేర్ జేయండి. సో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎవరున్నా వాళ్ళు ఫ్రెషర్స్ అయ్యుండొచ్చు, లేదా మీరు ఒక స్టూడెంట్ అయ్యుండొచ్చు. సో, ఎవ్వరైనా గూడా పార్టిసిపేట్ జేయొచ్చు దీంట్లో. సో, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌కి నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో, అప్పటి వరకు గుడ్ బై అండ్ థాంక్ యూ. బై.